బ్రహ్మ అమ్మవారి శక్తిని ధ్యానించి సృష్టి మొదలుపెట్టాడు. నరులను, యక్షరులను, అక్షోగణాలను, దేవగణాలను సృష్టించాడు. వృక్ష, పర్వత, నదీ నదాలను సృష్టించాడు. క్రమంగా చతుష్పాతులను, ద్విపాతులను సృష్టించాడు. తర్వాత చిన్న చిన్న క్రిములు, కీటకాలను సృష్టించాడు. కీటకం అంటే మరొక రూఢ్య అర్థం ఉంది. అదే సాలెపురుగు. సాలెపురుగు తన బొడ్డు నుండి దారాలను బయటకు తీసి వాటితో అల్లుతుంది సాలెగూడు. ఆ దారాలు తెగిన మరలా సృష్టించుకోగలుగుతుంది. ఆ దారం అనంతం. అందులో చిక్కిన చిన్న చిన్న దోమలు, ఈగలు అందులో ఇరుక్కొని పోయి నశించవలసిందే. దారాన్ని వెనక్కి తీసుకోగల శక్తి కూడా సాలెపురుగుకు ఉంది. అమ్మ శక్తి కలిగి ఇక ఇటువంటివెన్నో సృష్టించగలిగే అమ్మవారి అమోఘ శక్తి ఎటువంటిదో ఊహించలేం కనుక ఇటువంటి వారందరినీ